17వ ప్రశ్న నుంచి మనం చూద్దామండి. సో ఈ యొక్క ప్రశ్న ఎలా అడుగుతున్నాడంటే, 2 numbers are in the ratio 3:7. If 6 be added to each of them, then they are in the ratio 5:9. Find the highest number. అయితే ఇక్కడ ఒక 2 numbers ఉన్నాయంటే ఆ 2 numbers ఏ రేషియోలో ఉన్నాయంటే సో 3:7 రేషియోలో ఉన్నాయని చెప్తున్నాడు. అయితే if 6 is added to each of them, then they are in the ratio 5:9 అండి. అయితే 6 యాడ్ అవ్వడం వల్ల అవి 5:9 రేషియోలో ఉన్నాయని చెప్తున్నాడు. మరి 6 యాడ్ అయినప్పుడు 5:9 రేషియోలో ఉన్నాయని చెప్తూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ చూడండి. సో దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ చేయొచ్చు, లేదు అంటే సో వర్టికల్ డిఫరెన్స్ హారిజంటల్ డిఫరెన్స్ ఈక్వల్తో కూడా మనం చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ ప్రతి నెంబర్కి 6 యాడ్ అవుతుంది అన్నప్పుడు సింపుల్గా నేను ఇక్కడ 6 యాడ్ అవుతుంది కాబట్టి మనం క్రాస్ మల్టిప్లికేషన్ చూద్దామండి. 9 3s are 27, 5 7s are 35. అంటే మనకి ఇక్కడ సింపుల్గా 5 7s are 35 పార్ట్స్ అండి, అండ్ 9 3s are 27 పార్ట్స్. అంటే ఓవరాల్గా 35లో 27 పోతే ఎంత వస్తుందంటే 8 పార్ట్స్ వస్తుందండి. ఇప్పుడు ఈ యొక్క 8 పార్ట్స్ వాల్యూ ఏమవుతుంది అంటే 5 6 are 30, 9 6 are 54. అంటే ఇక్కడ మనకి 8 పార్ట్స్ విల్ బి ఈక్వల్ టు ఎంత వస్తుంది అంటే సో 9 6 54 కదా, 54 అండ్ 5 6 are 30 అండి. అంటే 54లో 30 పోతే మనకి 24, కనుక ఇక్కడ 8 పార్ట్స్ విల్ బి ఈక్వల్ టు ఎంత అన్నప్పుడు మనకి ఇక్కడ 24 వస్తుంది. మరి ఇక్కడ 1 పార్ట్ వాల్యూ అంటున్నాడండి, 1 పార్ట్. మరి ఇప్పుడు 24ని మనం 8తో డివిజన్ చేయడంతో 24/8 ఎంత అంటే 3 వస్తుంది. ఇక్కడ 1 పార్ట్ వాల్యూ మనకి ఇక్కడ 3 వచ్చిందండి. ఎప్పుడైతే మనకి 1 పార్ట్ వాల్యూ 3 వచ్చిందో అప్పుడు వాటిలో పెద్ద సంఖ్య ఎంత అంటున్నాడు. సో పెద్ద సంఖ్య ఎంత అన్నప్పుడు 7 పార్ట్స్ కాబట్టి 1 పార్ట్ వాల్యూ 3 అయినప్పుడు సో మనకి లార్జెస్ట్ నెంబర్ అంటున్నాడు 7 పార్ట్స్ అండి. సో 7 పార్ట్స్ అన్నప్పుడు ఈచ్ పార్ట్ 3 అయినప్పుడు 7 3 ఎంత అంటే 21 తీసుకోవాలి. ఈ యొక్క ప్రశ్నకి ఆన్సర్ మనం థర్డ్ ఆప్షన్ సరైన సమాధానంగా ఎంచుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోండి, దీన్ని వర్టికల్ డిఫరెన్స్తో చేయొచ్చు, లేదంటే క్రాస్ మల్టిప్లికేషన్ కూడా చేయొచ్చు. సో వర్టికల్ డిఫరెన్స్ అన్నప్పుడు నేను ఇక్కడ చూడండి 2 numbers 3:7తో ఉన్నాయి, అవి 6 6 యాడ్ అయినప్పుడు 5:9గా వెళ్ళాయండి. ఇప్పుడు చూడండి 3 పార్ట్స్ 5 పార్ట్స్ అంటే ఇక్కడ 2 పార్ట్స్ డిఫరెన్స్, 7 పార్ట్స్ 9 పార్ట్స్ అంటే ఇక్కడ 2 పార్ట్స్ డిఫరెన్స్. ఈ యొక్క 2 పార్ట్స్ డిఫరెన్స్ ఎంత అంటే మనం 6గా చెప్పాలి. అప్పుడు నాకు ఇక్కడ 1 పార్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ ఎంత అన్నప్పుడు సో 6/2 అండి 3 అవుతుంది. మరి ఇక్కడ 1 పార్ట్ వాల్యూ 3 అయినప్పుడు నాకు లార్జెస్ట్ నెంబర్ అడుగుతున్నాడు కనుక సో వాటిలో గరిష్ట సంఖ్య అండి పెద్ద సంఖ్య ఎంత అంటున్నాడు. సో పెద్ద సంఖ్య ఏమవుద్దంటే 7 పార్ట్స్ అవుద్ది. దెన్ 1 పార్ట్ 3 అయినప్పుడు 7 పార్ట్స్ ఎంత అంటే సో 7 3s are ఎంత అంటే 21 అనేది సమాధానంగా ఇక్కడ మనం ఎంచుకోవాలండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 18వ ప్రశ్న. 2 numbers are in the ratio 3:5. If 9 is subtracted from each, the new numbers are in the ratio 12:23. Then the smaller number will be అంటున్నాడండి. చూడండి ఇక్కడ సో మనం 2 numbers 3:5 రేషియోలో ఉన్నాయని చెప్తున్నారు. If 9 is subtracted from each of them, then the new numbers are in the ratio 12:23 అండి. అప్పుడు ఆ 2 numbers ఎలా ఉన్నాయంటే 12:23 రేషియోలో ఉన్నాయి. ఏమంటున్నాడు ఇక్కడ if 9 is subtracted from each అంటున్నాడు. సో ప్రతి నెంబర్ నుంచి 9 అనే నెంబర్ మనం సబ్ట్రాక్ట్ చేయమని చెప్తూ ఉన్నాడు. చూడండి 23 3s are 69, 12 5s are 60 అండి. అంటే ఇక్కడ 23 3s are 69 అన్నప్పుడు ఇక్కడ మనకి 69 పార్ట్స్ అండ్ 12 5s ఎంత అంటే సో 60 పార్ట్స్ చెప్పాలి. ఈ యొక్క డిఫరెన్స్ ఎంత అన్నప్పుడు 12 9s are 108 అండ్ 23 9s అండి. సో ఒకసారి చూడండి ఇక్కడ 23 into 9 అండి. సో 9 3s are 27, 9 2s are 18 plus 2 ఎంత అంటే 207, 12 9s are ఎంత అంటే 108. అంటే ఇక్కడ ఓవరాల్గా 69 అండ్ 60కి డిఫరెన్స్ ఎంత అంటే 9 పార్ట్స్. సో 9 పార్ట్స్ విల్ బీ ఈక్వల్ టు సో మనం క్రాస్ మల్టిప్లికేషన్లో 23 into 9 ఎంత అంటే 207, 12 into 9 ఎంత అంటే 108 అండి. సో 207లో నుంచి మనం 108ని మనం డిఫరెన్స్ తీసుకుంటే ఇక్కడ 9 పార్ట్స్ విల్ బీ ఈక్వల్ టు 207 minus 108 అండి 99 అవుతుంది. అప్పుడు నాకు ఇక్కడ 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది అంటే సింపుల్గా నాకు 99/9 అండి 11 అవుతుందని మనం మాట్లాడుకోవాలి. అంటే ఇక్కడ మనకి 1 పార్ట్ వాల్యూ 11 అయిందంటే వాటిలో చిన్న సంఖ్య అడుగుతున్నాడు, సో 3 పార్ట్స్ అవుద్దండి. కనుక ఇక్కడ సో స్మాలెస్ట్ నెంబర్ అడుగుతున్నాడు కాబట్టి మనకి ఇక్కడ 3 పార్ట్స్ అనేది స్మాలెస్ట్ నెంబర్గా ఇక్కడ మనం తీసుకోవాలి. అంటే ఇక్కడ 1 పార్ట్ వాల్యూ 11 అయినప్పుడు సో 3 పార్ట్స్ వాల్యూ అంటున్నాడండి. సో 3 పార్ట్స్ అంటే 3 into 11 విల్ బి 33 ఈజ్ ద సో కనిష్ట సంఖ్య అండి స్మాలెస్ట్ నెంబర్గా ఇక్కడ మనం ఎంచుకోవచ్చు. రైట్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 19వ ప్రశ్న. 2 numbers are in the ratio 7:5 and diminishing each of them by 40, the ratio becomes 27:17. The difference between the number is.
రైట్ చూడండి 2 నెంబర్స్ 7:5 రేషియోలో ఉన్నాయంట అండ్ డిమినిషింగ్ ఈచ్ ఆఫ్ దెమ్ బై 40 ద రేషియో బికమ్స్ 27:17 అండి. ఇక్కడ కూడా చూడండి 7:5 అండి, అవి రెండు ఏమైనాయి అంటే 27:17 రేషియోలకి కన్వర్ట్ అయినాయి. ఎప్పుడు అంటే 2 నెంబర్స్ నుంచి 40 తగ్గించినప్పుడు అండి. ఇక్కడ చూడండి 17 7s ఎంత అంటే 119, 27 5s ఎంత అంటే 135. అంటే ఇక్కడ మనకి డిఫరెన్స్ ఎంత వస్తుందంటే 135 పార్ట్స్కి, అదేవిధంగా 17 7s 119 పార్ట్స్కి మధ్య డిఫరెన్స్ అండి. ఇక్కడ 135లో 119 అన్నప్పుడు 16 పార్ట్స్ డిఫరెన్స్ వస్తుంది. మరి 16 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అన్నప్పుడు 27 into 40 అండి, 40 into 17. ఇక్కడ 27 17 10 డిఫరెంట్, 10 into 40 ఎంత అంటే ఈ యొక్క డిఫరెన్స్ మనం 400గా చెప్పవచ్చు. అంటే 27 into 40 అండ్ 40 into 17 అండి. సో ఈ యొక్క డిఫరెన్స్ అనేది మనకి 400గా చెప్పవచ్చు. ఎలా వస్తుందంటే 27కి 17కి డిఫరెన్స్ ఎంత అంటే 10, ఈ రెండు సేమ్ ఉన్నాయి కనుక 10 into 40 ఎంత అంటే 400. అప్పుడు 16 పార్ట్స్ 400 అయినప్పుడు 1 పార్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ ఎంత అంటున్నాడు. 1 పార్ట్ విల్ బీ ఈక్వల్ టు 400/16 అండి. ఇక్కడ సో 16 అనేది 40లో 2 టైమ్, 16 2 32 80, సో 16 5 అండి. అంటే ఓవరాల్గా మనం ఇక్కడ సింపుల్గా ఏం చెప్పవచ్చు అంటే 1 పార్ట్ విల్ బీ ఈక్వల్ టు ఎంత అన్నప్పుడు మనం 25 అనే నెంబర్ చెప్పాలి. అయితే ఆ సంఖ్యల మధ్య వ్యత్యాసం ఎంత చెప్పమన్నాడండి. ఇక్కడ ఇదేమో 7 పార్ట్స్ ఉంది, ఇది 5 పార్ట్స్ ఉందండి. సో 2 నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 7 పార్ట్స్కి అండ్ 5 పార్ట్స్కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 2 పార్ట్స్ అనేది డిఫరెన్స్ అండి. మరి 1 పార్ట్ వాల్యూ 25 అయితే మరి ఇక్కడ 2 పార్ట్స్ వాల్యూ అడిగినప్పుడు సో 2 into 25 అండి. సో 2 into 25 ఎంత అంటే సో 50 అనేది సమాధానంగా ఎంచుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క ప్రశ్నకి ఆన్సర్ ఎంత అవుద్ది అంటే ఆప్షన్ 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Now coming to next question అండి 20. 2 numbers are in the ratio 3:5. If 13 is subtracted from each, the new numbers are in the ratio 10:21. If 15 is added to each of the original number, then the ratio becomes right sir. ఒక్కసారి చూడండి ఇక్కడ 2 నెంబర్స్ ఏ రేషియోలో ఉన్నాయంటే సో 3:5 రేషియోలో ఉన్నాయని చెప్తూ ఉన్నాడండి. అయితే ఇఫ్ 13 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ద న్యూ నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 10:21 అండి. ప్రతి సంఖ్య నుంచి మనం 13ని సబ్ట్రాక్ట్ చేస్తే ఆ రేషియో ఏమవుతుందంటే 10:21గా కన్వర్ట్ అయిందని చెప్తూ ఉన్నాడండి. చూడండి ఇక్కడ ప్రతి నెంబర్ నుంచి 13 సబ్ట్రాక్ట్ అవుతూ ఉంది కాబట్టి ఇక్కడ 13 ఇక్కడ 13 అండి. రెడీ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. 21 3s are 63, 10 5s are 50 అండి. అప్పుడు నాకు డిఫరెన్స్ ఎంత అంటే సో 63 పార్ట్స్కి అదేవిధంగా 10 5 అంతే సో 50 పార్ట్స్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ అండి. సో 63లో 50 పోతే ఎంత అంటే సో 13 పార్ట్స్ తీసుకోవచ్చు. దెన్ 13 పార్ట్స్ విల్ బీ ఈక్వల్ టు చూడండి 10 into 13 130, 13 into 21 అండి. సో 10కి 21 11 డిఫరెన్స్ అంటే 11 into 13 ఎంత అంటే 143. అంటే ఇక్కడ 13 పార్ట్స్ విల్ బీ ఈక్వల్ టు 143 అండి. మరి ఇప్పుడు 13 పార్ట్స్ 143 అయినప్పుడు ఇక్కడ 1 పార్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ ఎంత అన్నప్పుడు సో 143/13 అండి. సో ఇక్కడ 1 టైం ఓకేనా, మళ్ళీ 1 టైం అండి 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది అంటే 11 అవుతుంది. ఎప్పుడైతే మీకు 1 పార్ట్ వాల్యూ 11 వచ్చిందో టోటల్గా చూడండి ప్రతి సంఖ్యకు 15 కలిపినప్పుడు అన్నాడు. సో ఫస్ట్ మనం 2 నెంబర్స్ కనుక్కుందాం అండి. సో ఒక నెంబర్ ఏమో 3 పార్ట్స్ అండి, మరొక నెంబర్ వచ్చేసరికి 5 పార్ట్స్. మనకి ఇక్కడ 1 పార్ట్ వాల్యూ 11 అని తెలుస్తుంది కాబట్టి ఇక్కడ 3 పార్ట్స్ ఎంత అంటే 3 into 11, ఇక్కడ 5 పార్ట్స్ ఎంత అంటే 5 into 11 అండి. సో 3 into 11 33, నా 5 into 11 ఎంత అంటే 55 చెప్పాలి. మరి ఇప్పుడు ప్రతి నెంబర్కి 15 కలుస్తుంది అంటున్నాడు. సో ప్రతి నెంబర్కి 15 కలవడం అంటే 33 + 15 అండి, నా 55 + 15. నా 33కి 15 యాడ్ అయితే 48 అవుతుంది, నా 55కి 15 యాడ్ అయితే 70 అవుతుంది. ఓవరాల్గా ఏమవుతుందంటే 48 70 అంటున్నాడు కాబట్టి ఇక్కడ 2 అనేది 24 టైమ్, ఇక్కడ 2 అనేది 35 టైమ్స్ అండి. అంటే ప్రతి సంఖ్యకి 15 కలిపిన తర్వాత 24:35 రేషియోలోకి కన్వర్ట్ అయిందండి. ఇక్కడ ఈ యొక్క ప్రశ్నకి ఆన్సర్ మనం ఆప్షన్ 1 అనేది సరైన సమాధానంగా ఎంచుకోవచ్చు. రైట్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ 21st క్వశ్చన్ చూద్దామండి. 21. The ratio of the 2 numbers is 3:5. If 8 is added to the first and 7 to the second, then the ratio becomes 2:3. What will be the ratio become if 6 is added to each end? Right, very simple అండి. ఇక్కడ 2 నెంబర్స్ 3:5 రేషియోలో ఉన్నాయి. అయితే వాటికి ప్రతి నెంబర్కి 8 ఈజ్ యాడెడ్ టు ఫస్ట్ అండ్ 7 టు ద సెకండ్ అండి. ఫస్ట్ నెంబర్కి 8 యాడ్ అయిందంట, సెకండ్ నెంబర్కి 7 యాడ్ అయితే అప్పుడు రేషియో ఏమవుతుందంటే 2:3 రేషియోలో ఉందని చెప్తున్నాడు. దెన్ వాట్ విల్ బి ద రేషియో బికమ్ ఇఫ్ 6 ఈజ్ యాడెడ్ టు ఈచ్ అండి. ఫస్ట్ ఆ 2 నెంబర్స్ కనుక్కుందాం. ఫస్ట్ నెంబర్ ఏమో 3 పార్ట్స్ అండి,
ఆ 3 పార్ట్స్కి ఎంత కలుస్తుంది 6 యాడ్ అవుతుందంట. సో సెకండ్ నెంబర్ ఏమో 5 పార్ట్స్, ఆ 5 పార్ట్స్కి ఎంత యాడ్ అవుతుంది 6. అంటే 2 నెంబర్స్కి 6 కలిపినప్పుడు న్యూ రేషియో అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ 3 3s are 9, 2 5s are 10 అండి. సో 9 అండ్ 10 అన్నప్పుడు 2 5s are 10 పార్ట్స్, 3 3s are 9 పార్ట్స్ కనుక డిఫరెన్స్ 1 పార్ట్ అండి. అండ్ ఇక్కడ మనం సింపుల్గా 10 పార్ట్స్కి అదేవిధంగా 9 పార్ట్స్కి మధ్య ఉన్న డిఫరెన్స్ మాత్రమే చూడాలండి. సైన్స్ మీరు పట్టించుకోవద్దు. 10కి 9కి డిఫరెన్స్ ఎంత అంటే 1 పార్ట్ తీసుకోవాలి. దెన్ 1 పార్ట్ విల్ బి ఈక్వల్ టు ఎంత అంటే 2 7s are 14, 8 3s are 24. అంటే ఇక్కడ 24 మైనస్ 14 అండి. అప్పుడు ఈ వాల్యూ 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే మనం 10గా మనం ఇక్కడ చెప్పవచ్చు. సో 1 పార్ట్ వాల్యూ 10 అంటున్నాడు అంటే ఇక్కడ చూడండి. సో 3 పార్ట్స్ ప్లస్ 6 అండి, 5 పార్ట్స్ ప్లస్ 6 ఇది మన రిజల్టింగ్ ఆన్సర్ అండి. సో 1 పార్ట్ 10 కాబట్టి 3 పార్ట్స్ 30 అవుతుంది. 3 into 10 ప్లస్ 6 అండ్ 5 into 10 ప్లస్ 6 అండి. నా 3 10 30 ప్లస్ 6 ఎంత అంటే 36. నా 5 10 50 ప్లస్ 6 ఎంత అంటే 56 అండి. నా 36 అండ్ 56 కాబట్టి ఇక్కడ సింపుల్గా 4 9 టైమ్స్. నా ఇక్కడ 4 ఎంత అంటే 14 టైమ్స్ అండి. సో యువర్ ఆన్సర్ విల్ బి 9:14 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కాబట్టి ఈ యొక్క ప్రశ్నకి మనం సమాధానం ఎలా చెప్పొచ్చు అంటే 4th ఆప్షన్ 9:14 ఈజ్ ద కరెక్ట్ వన్ అండి. నా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 22వ ప్రశ్న. Between 2 consecutive years, my incomes are in the ratio 2:3 and expenses are in the ratio 5:9. If my income in the second year is rupees 45,000 and my expenses in the first year is 25,000, my total savings for the 2 years is, right, చూడండి. 2 వరుస సంవత్సరాలలో నా జీతం 2:3 నిష్పత్తిలో ఉంది మరియు నా ఖర్చులు 5:9 నిష్పత్తిలో ఉన్నాయి. 2వ సంవత్సరం నా జీతం 45,000, మొదటి సంవత్సరం నా ఖర్చులు 25,000 అయినా 2 సంవత్సరాల్లో నా మొత్తం పొదుపు ఎంత అన్నాడండి. సో పొదుపు అడుగుతున్నాడు అంటే మనం సింపుల్గా ఇన్కమ్లో నుంచి ఎక్స్పెండిచర్ని సబ్ట్రాక్ట్ చేస్తే విల్ గెట్ ద సేవింగ్స్ అండి. ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ విల్ బి ఈక్వల్ టు సేవింగ్స్. సో ఎప్పుడైతే మనకి ఇన్కమ్ ఎక్స్పెండిచర్ మధ్య డిఫరెన్స్ సేవింగ్స్ అవుతుందో ఒక్కసారి ఇక్కడ జాగ్రత్తగా చూడగలిగితే, సో ఫస్ట్ మనం ఇక్కడ ఇన్కమ్స్ కనుక్కుందాం అండి. ఇన్కమ్స్ గురించి మనం ఇక్కడ మాట్లాడదాం. ఇన్కమ్స్ ఎవరిది గురించి అడుగుతున్నాడు ఇన్కమ్స్? సో 2:3 రేషియోలో ఉన్నాయి అంటున్నాడు. 2:3 రేషియోలో ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చి ఎక్స్పెన్సెస్ ఏ రేషియోలో ఉన్నాయండి? ఎక్స్పెన్సెస్ అంటున్నాడు. సో ఇక ఎక్స్పెన్సెస్ యొక్క రేషియో ఎంత అంటే మనం 5:9గా ఇక్కడ తీసుకోవాలి. అయితే if my income in the second year is 45,000 and my expenses in the first year is 25, అంటే సెకండ్ ఇయర్లో నా యొక్క ఇన్కమ్ 45,000 అండి. ఇది ఫస్ట్ ఇయర్ది, సెకండ్ ఇయర్ది, రైట్. ఇఫ్ మై ఇన్కమ్ ఇన్ ద సెకండ్ ఇయర్ ఈజ్ 45,000 అంటే ఇది 45,000 అవ్వాలి అంటే డెఫినెట్గా దీన్ని మనం 15,000తో మల్టిప్లై చేయాలి. మరి ఇది 15,000తో మల్టిప్లై అవుతుంది కాబట్టి అప్పుడు మన యొక్క రేషియో ఏమవుతుందంటే 2 into 15,000 ఎంత అంటే 30,000 రూపీస్. నా 3 into 15 ఎంత అంటే 45,000 రూపీస్ అండి. అంటే ఇక్కడ ఇన్కమ్ ఫస్ట్ ఇయర్లో 30,000 ఉంటే సెకండ్ ఇయర్లో 45,000 అండి. నెక్స్ట్ ఏమన్నాడు? సో మై ఎక్స్పెన్సెస్ 40, ఓకే, మై ఎక్స్పెన్సెస్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఆర్ 25. మరి ఫస్ట్ ఇయర్ అంటే ఇదండి. సో 25 అవ్వాలి అంటే ఇది 5ని మనం 5,000తో మల్టిప్లై చేయాలి. అప్పుడు 2 టర్మ్స్ని కూడా 5,000తో మల్టిప్లై చేయాల్సిందే. సో అప్పుడు ఏమవుతుంది అంటే 5 5s are 25 కనుక ఇది 25,000 ఎక్స్పెండిచర్ అవుద్ది. 9 5s are 45 కనుక 45,000 అనేది ఇక్కడ సెకండ్ ఇయర్లో ఎక్స్పెండిచర్. సో క్వశ్చన్ ఏమన్నాడంటే 2 సంవత్సరాల్లో నా యొక్క మొత్తం పొదుపు ఎంత చెప్పమన్నాడండి. ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోండి, మొత్తం పొదుపు ఎంత అంటే ఫస్ట్ ఇయర్లో ఇన్కమ్ వచ్చి 30,000, ఎక్స్పెండిచర్ వచ్చి 25 అండి. సో 30,000లో నుంచి నేను 25,000 సబ్ట్రాక్ట్ చేస్తానండి. అప్పుడు ఎంత వస్తుందంటే 5,000 వస్తుంది. ఇది ఎప్పుడంటే ఫస్ట్ ఇయర్లో అండి సేవింగ్స్. ఫస్ట్ ఇయర్లో సేవింగ్స్ అండి 5,000. మరి సెకండ్ ఇయర్ చూడండి, ఇన్కమ్ 45 ఉంటే ఎక్స్పెండిచర్ కూడా 45 ఉందండి. మరి ఇక్కడ సెకండ్ ఇయర్ తీసుకుంటే ఇన్కమ్ ఎంత ఉందో ఎక్స్పెండిచర్ కూడా అంతే ఉంది కాబట్టి 45,000 మైనస్ 45,000 ఎంత అంటే 0 అండి. అప్పుడు నాకు టోటల్ సేవింగ్స్ ఎంత అన్నాడండి. సో టోటల్ సేవింగ్స్ ఎంత అంటే సో 5,000 రూపీస్ చెప్పాలి. ఎందుకంటే ఒకటి సేవింగ్స్ 0 ఉంది, మరొక సేవింగ్స్ 5,000 కాబట్టి మనకి ఆన్సర్ మనం 5,000 రూపీస్ అనేది సరైన సమాధానంగా ఎంచుకోవచ్చు. రైట్. నౌ నెక్స్ట్ క్వశ్చన్ అండి, 23rd క్వశ్చన్. ద మంత్లీ ఇన్కమ్స్ ఆఫ్ A and B ఆర్ ఇన్ ద రేషియో 4:3. Each saves rupees 600 if their expenditures are in the ratio 3:2. Then what is the monthly income of A అండి? వెరీ సింపుల్ అండి. ఇక్కడ మనకి మరలా ఏమడుగుతుందంటే ఏకి బీకి మధ్య ఉన్నటువంటి ఇన్కమ్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఇన్కమ్స్ రేషియో.
చూడండి ఇక్కడ ఇన్కమ్స్ రేషియో ఎలా ఉంది అంటే ఏ అండ్ బిది 4:3 రేషియోలో ఉందండి, 4:3 రేషియో. అండ్ ఈచ్ సేవ్స్ రూపీస్ 6,000 ఇఫ్ దేర్ ఎక్స్పెండిచర్స్ ఆర్ ఇన్ ద రేషియో 3:2. అంటే ఇక్కడ మనకి ఎక్స్పెండిచర్స్ అనేవి ఏ రేషియోలో ఉన్నాయి అంటే సో సింపుల్గా మనం 3:2 రేషియోలో ఉన్నాయని చెప్పుకోవాలండి. రైట్, ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే ఒక్కొక్కరు ఎంత సేవ్ చేశారంటే 600 రూపాయలు అండ్ 600 రూపాయలు సేవ్ చేశారని చెప్తున్నారండి. రైట్, మనం సింపుల్గా క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ డిఫరెన్స్ కూడా సేమ్ ఉందండి. అంటే 1 పార్ట్ విల్ బి 600 అండి, 4 2 జా 8, 3 3 జా 9 అండి. అప్పుడు ఎంత వస్తుందంటే డిఫరెన్స్ ఇక్కడ 1 పార్ట్ వస్తుంది. 8 పార్ట్స్ అండ్ 9 పార్ట్స్ మీద డిఫరెన్స్ అంటే 1 పార్ట్. నా 3 × 600, 6 × 200, 1800 అండ్ 1200కి డిఫరెన్స్ ఎంత అంటే 600 అండి. అంటే మనం 1 పార్ట్ వాల్యూ ఇక్కడ 600 వచ్చింది, కానీ ఏ యొక్క నెలవారీ జీతం ఎంత అంటున్నాడు, ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ ఏ అండి. మరి ఏ యొక్క మంత్లీ ఇన్కమ్ ఎంత అంటే 4 పార్ట్స్ ఇచ్చాడు కనుక ఏ యొక్క ఇన్కమ్ అండి 4 పార్ట్స్. మరి 1 పార్ట్ 600 అంటే 4 పార్ట్స్ విల్ బి ఎంత అంటే 4 × 600 అండి. 2500 అనేది సరైన సమాధానంగా ఎంచుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి, 24వ ప్రశ్న. The salary of Raju and Peter are in the ratio 3:5. If there is an increase of rupees 2,500 each in their salaries, then the ratio of their salaries becomes 11:15. What is the salary of Peter అండి? ఒకసారి చూడండి, రాజు మరియు పీటర్ యొక్క జీతాల నిష్పత్తి 3:5. ఒక్కొక్కరి జీతం 2,500 రూపాయల చొప్పున పెరిగిన వారి జీతాల నిష్పత్తి 11:15 అంట. ఆయన పీటర్ యొక్క జీతం ఎంత అన్నాడండి. ఇక్కడ 2 పర్సన్స్ ఉన్నారండి, రాజు అండ్ పీటర్. మరి రాజు అండ్ పీటర్లో వాళ్ళ యొక్క జీతాల నిష్పత్తి ఎంత అంటే 3:5 అండి. ఒక్కొక్కరి జీతం ఎంత పెరిగిందంటే 2,500 రూపాయలు ఇతని పెరిగింది, ఇతనిది వచ్చేసరికి 2,500 రూపాయలు పెరిగిందండి. అయితే వారి పెరిగిన జీతాల నిష్పత్తి ఎంత అంటే 11:15 అని చెప్తూ ఉన్నాడు. అటు సింపుల్గా చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ 315 ఆర్ 45, 11 × 5 55 అండి. అంటే ఓవరాల్గా ఇక్కడ మనకి 45 పార్ట్స్కి అదేవిధంగా 11 5s ఆర్ 55 పార్ట్స్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ అండి. సో 55 పార్ట్స్కి 45 పార్ట్స్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత అంటే సేమ్ ఉన్నది కనుక 11 15 4 డిఫరెంట్, 4 × 2500 అంటే 10,000 రూపీస్ ఇక్కడ చెప్పుకోవాలండి, 10,000 రూపీస్. నౌ 55 45 డిఫరెన్స్ 10 పార్ట్స్, దెన్ హియర్ 10 పార్ట్స్ విల్ బి ఈక్వల్ టు 10,000గా తీసుకుంటే అప్పుడు నాకు 1 పార్ట్ విలువ ఎంత అన్నప్పుడు మన ఇక్కడ 1,000 రూపీస్ అనేది 1 పార్ట్ విలువగా ఇక్కడ మనం చెప్పుకోవాలి. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ 1 పార్ట్ 1,000 అవుతుందో పీటర్ యొక్క జీతం ఎంత చెప్పమన్నాడు. సో పీటర్ యొక్క జీతం ఎంత అంటే 5 పార్ట్స్ అవుద్దండి. సో దెన్ ద సాలరీ ఆఫ్ ద పీటర్ అండి, పీటర్ విల్ బి 5 పార్ట్స్. మరి 1 పార్ట్ 1000 అయినప్పుడు నాకు 5 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుందో చెప్పమన్నాడు. సింపుల్గా చూడండి, 1 పార్ట్ 1000 అయినప్పుడు 5 పార్ట్స్ వాల్యూ ఏమవుతుందండి 5 × 1000. సో 5 × 1000 ఎంత అన్నప్పుడు సింపుల్గా 5,000 రూపీస్ అనేది ఈ యొక్క పీటర్ యొక్క జీతంగా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. ఇక్కడ ఈ యొక్క ప్రశ్నకి మనం ఆన్సర్ చాయిస్ 1లో 5,000 రూపాయలు ఇవ్వడం జరిగిందండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, 25వ ప్రశ్న. The incomes of 2 persons A and B are in the ratio 1:2 and the ratio of their expenditures is 2:5. If A saves rupees 20,000 and B saves 35,000, then what is the total income of A and B అండి. రైట్, ఇక్కడ చూడండి ఏబీల ఆదాయాల నిష్పత్తి ఎంత అన్నాడు. సో ఏబీల ఆదాయాల నిష్పత్తి అండి, చూడండి ఇన్కమ్స్ రేషియో. సో ఇక్కడ మనకి ఇన్కమ్స్ రేషియో చెప్తున్నాడు ఎంత అంటే సో 1:2గా మాట్లాడాడు. నా ద రేషియో ఆఫ్ దేర్ ఎక్స్పెండిచర్స్ అండి, వాళ్ళ యొక్క ఎక్స్పెండిచర్స్ రేషియో చూడండి ఎలా ఉన్నాయి అంటే సో 2:5గా ఇక్కడ మనకి ఇవ్వబడింది. అయితే ఇఫ్ ఏ సేవ్స్ రూపీస్ 20,000, ఏ అనేవాడు 20,000 రూపాయలు సేవ్ చేసుకున్నాడంట. నా బి అనేవాడు 35,000 రూపాయలు సేవ్ చేసుకున్నాడని చెప్తున్నాడు. అయితే వాట్ ఈస్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బి అండి. రైట్, ఇక్కడ చూడండి ఇవి సేవింగ్స్ అండి. సో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సే సేవింగ్స్ కాబట్టి చూడండి 1 × 5 5 పార్ట్స్, 2 × 2 4 పార్ట్స్. ఇక్కడికి నాకు ఓవరాల్గా 5 × 4 అంటే 1 పార్ట్ డిఫరెంట్, దెన్ 1 పార్ట్ విల్ బి ఈక్వల్ టు నా 2 × 35 70, 20,000 × 5 1 lakh. 1 lakhకి 70కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 30,000గా చెప్పాలి. మరి 1 పార్ట్ 30,000 అండి. ఏ మరియు బి యొక్క మొత్తం ఆదాయం ఎంత చెప్పమన్నాడు. మరి ఏ మరియు బి యొక్క మొత్తం ఆదాయం అంటే ఏ యొక్క ఇన్కమ్ 1 పార్ట్, బి యొక్క ఇన్కమ్ 2 పార్ట్స్. సో 1 + 2 = ఎంత అంటే 3 పార్ట్స్గా మనం ఇక్కడ చెప్పాలి. ఎప్పుడైతే మనకి 3 పార్ట్స్ వచ్చిందో 3 × 30,000 రూపీస్ అండి.
సో 3 into 30,000 రూపీస్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే సింపుల్గా మన యొక్క ఆన్సర్ ఎంత అంటే 90,000 రూపీస్ అనేది సరైన సమాధానంగా ఇక్కడ చెప్పుకోవచ్చు అండి. రైట్, నౌ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 26th క్వశ్చన్ అండి. The ratio of the income of A to that of B is 5:7. A and B save rupees 4,000 and rupees 5,000 respectively. If the expenditure of A is equal to 66 2/3% of the expenditure of B and then the total income of A and B will be. రైట్, వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఇక్కడ 66 2/3% అంటే ఫ్రాక్షన్ ఎంతకి ఈక్వల్ అంటే 66 2/3% విల్ బి ఈక్వల్ టు మనకి ఫ్రాక్షన్స్లో మనం 2/3గా తీసుకోవచ్చండి. ఇక్కడ ఏమన్నాడు, ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ అండి. ఏ యొక్క ఎక్స్పెండిచర్, సో ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ అనేది దేనికి సమానం అంటే 66 2/3 అంటే భిన్నాల్లో 2/3 ఆఫ్, సో ఎక్స్పెండిచర్ ఆఫ్ బికి సమానమని చెప్తూ ఉన్నాడండి. ఎక్స్పెండిచర్ ఆఫ్ బికి ఈక్వల్. చూడండి, ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ అనేది ఏ యొక్క ఖర్చు బి ఖర్చులో 66 2/3 అయితే ఏ మరియు బి యొక్క మొత్తం ఆదాయం ఎంత చెప్పమన్నాడండి. ఇక్కడ చూడండి, ఏ మరియు బి యొక్క ఆదాయాల నిష్పత్తి ఎంత అంటే 5:7 అండి. సో ఏ మరియు బి యొక్క ఆదాయాల నిష్పత్తి ఎంత అంటే మనం ఇక్కడ 5:7గా ఇక్కడ మనం తీసుకోవాలి. సో ఇన్కమ్స్ రేషియో, ఓకేనా. సో ఇన్కమ్స్ రేషియో విల్ బి 5:7గా ఇక్కడ మనం తీసుకోవాలి. అండ్ ఏ మరియు బిలు వరుసగా 4,000 5,000 రూపాయలు పొదుపు చేస్తున్నారంట. ఓకే, 4,000 5,000 పొదుపు చేస్తున్నారు అంటున్నాడు కాబట్టి ఇక్కడ మీకు సింపుల్గా చూడండి, వాళ్ళ ఏ అండ్ బి యొక్క ఎక్స్పెండిచర్స్ రేషియో 2/3 అంటే 2:3 అవుతాయండి. రైట్, 2:3 అంటే ఇక్కడ మనకి ఎక్స్పెండిచర్స్ రేషియో ఏ మరియు బి యొక్క ఎక్స్పెండిచర్ రేషియో ఎంత అంటే 2:3గా ఇక్కడ మనం చెప్పుకోవాలి. మరి ఇప్పుడు సేవింగ్స్ రేషియో అంటే సేవింగ్స్ ఎంత ఉన్నాయనేది ఒక్కసారి చూద్దామండి. ఏ ఎంత సేవ్ చేశారంటే ఏబీలు వరుసగా 4,000 5,000 అండి. సో ఏ అనే పర్సన్ 4,000 సేవ్ చేశారంట, బి అనే పర్సన్ 5,000 సేవ్ చేశారని చెప్తున్నాడు. అయితే ఏ మరియు బి యొక్క మొత్తం ఆదాయం ఎంత చెప్పమన్నాడు. క్రాస్ మల్టిప్లికేషన్ అండి. 5 3 = 15, 7 2 = 14 అండ్ ఇక్కడ 1 పార్ట్ అనేది డిఫరెన్స్గా ఇక్కడ మనం తీసుకోవచ్చు. నా 2 into 5,000 4,000 into 3 అండి. 4,000 into 3 12,000, 2 into 5,000 అండి. సో 12,000కి మరియు 10,000కి మధ్య ఉన్న డిఫరెన్స్. దెన్ 1 పార్ట్ విల్ బి ఈక్వల్ టు ఎంత అంటే మనం 2,000 రూపీస్ అనేది 1 పార్ట్గా తీసుకోవాలి. ఎప్పుడైతే మనకి 1 పార్ట్ వాల్యూ 2,000 వచ్చిందో ఏ మరియు బి యొక్క మొత్తం ఆదాయం అన్నాడండి. ఇక్కడ 5 పార్ట్స్ ఉన్నది, 7 పార్ట్స్ ఉంది, అంటే టోటల్ ఎంత అంటే 12 పార్ట్స్గా చెప్పాలి. ఓకే, ఏ మరియు బి యొక్క మొత్తం ఆదాయం ఎంత అంటే 5 + 7 12 పార్ట్స్. నా 1 పార్ట్ 2,000 అయితే 12 పార్ట్స్ ఎంత అంటే 12 into 2,000 అండి. దట్ ఆన్సర్ విల్ బి 24,000 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కానీ ఇక్కడ 24,000 అన్నప్పుడు మనకి ఆ సమాధానం ఏం చెప్పాలంటే 4th ఆప్షన్ 24th అనేది సరైన సమాధానంగా ఎంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 27th క్వశ్చన్ అండి. A and B have their monthly incomes in the ratio 8:5, while their monthly expenditures are in the ratio 5:3. If they have saves 12,000, 10,000 monthly respectively, then the difference in their monthly incomes is అండి. వెరీ సింపుల్ అండి. ఇక్కడ ఇన్కమ్స్ రేషియో ఇచ్చాడు 8:5 ఇచ్చాడు. నౌ ఎక్స్పెండిచర్స్ రేషియో ఇచ్చాడు 5:3 ఇచ్చాడు. ఇఫ్ దే సేవ్స్ 12,000 10,000 అండి. సో ఒకరేమో 12,000 సేవ్ చేశారు, మరొకరు 10,000 రూపీస్ సేవ్ చేశారు. అయితే సో దెన్ ద డిఫరెన్స్ ఇన్ దైర్ మంత్లీ ఇన్కమ్స్ ఈజ్ అన్నాడండి. సో మంత్లీ ఇన్కమ్ అంటే ఇక్కడ మనం సింపుల్గా 8 పార్ట్స్కి అదేవిధంగా 5 పార్ట్స్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ అండి. 8 పార్ట్స్కి 5 పార్ట్స్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత అంటే 8 - 5 3 కనుక 3 పార్ట్స్ అండి. సో 3 పార్ట్స్ కావాలంటే 1 పార్ట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. 8 3 = 24, 5 5 = 25. అది ఇక్కడ మనం సింపుల్గా చెప్పాలంటే 24 పార్ట్స్కి అండ్ 25 పార్ట్స్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత అంటే 1 పార్ట్గా చెప్పాలి. ఇక్కడ పి అంటే పార్ట్స్ అండి. నౌ 5 into 10,000 12,000 into 3 అండి. 5 into 10,000 ఎంత అంటే 1 పార్ట్ వాల్యూ విల్ బి ఈక్వల్ టు 5 into 10 50,000 అండ్ నౌ 12 into 3 అంటే 36,000 అండి. నౌ 15,000లో 1 పార్ట్ వాల్యూ విల్ బి ఈక్వల్ టు చూడండి 50,000లో 36 పోతే 14,000 రూపీస్ అవుతుందండి. మరి 1 పార్ట్ 14,000 అంటే వాళ్ళ యొక్క ఆదాయాల మధ్య వ్యత్యాసం 3 పార్ట్స్ ఉంది. సో 3 into 14,000 అండి. సో 3 into 14,000 ఎంత అంటే 42,000 రూపాయలు అనేది వాళ్ళ యొక్క ఆదాయాల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసంగా ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు. మరి ఆదాయాల మధ్య వ్యత్యాసం అంటే ఎక్కడుందండి? ఆప్షన్ 2 అనేది సరైన సమాధానంగా ఎంచుకోవచ్చు. సో నా నెక్స్ట్ క్వశ్చన్ అండి 28th క్వశ్చన్.
A's income is rupees 140 more than B's income and C's income is 80 rupees more than D's. If the ratio of A's and C's income is 2:3 and the ratio of B's and D's income is 1:2, then the incomes of A, B, C and D respectively. So better ఈ క్వశ్చన్ మనం ఆప్షన్ వెరిఫికేషన్ చేయొచ్చండి. సో బై ఆప్షన్ వెరిఫికేషన్, ఓకే, సో బై ఆప్షన్ వెరిఫికేషన్ ఒక్కసారి చూద్దామండి. మరి ఆప్షన్ వెరిఫికేషన్తో ఆన్సర్ వస్తుందా లేదా అనేది మనం ఒకసారి టెస్ట్ చేద్దాం. చూడండి, ఏస్ ఇన్కమ్ ఈజ్ 140 మోర్ దెన్ బీస్ ఇన్కమ్ అండి. అంటే ఏ యొక్క ఇన్కమ్ బీ కంటే ఎంత అంటే 140 రూపాయలు ఎక్కువ అంటున్నాడు. కనుక ఏ మైనస్ బీ ఈక్వల్ 140. అండ్ సీస్ ఇన్కమ్ ఈజ్ 80 రూపీస్ మోర్ దెన్ డి అండి. సో సి యొక్క ఇన్కమ్ డి కంటే ఎంత ఎక్కువ అంటే 80 రూపీస్ అని చెప్తూ ఉన్నాడు. అయితే ద రేషియో ఆఫ్ ఏస్ అండ్ సీస్ ఇన్కమ్ ఈజ్ 2:3 అంట. ఏ ఇన్కమ్కి సి ఇన్కమ్కి మధ్య ఉన్న రేషియో 2:3 అని చెప్తూ ఉన్నాడు. అండ్ ద రేషియో ఆఫ్ బి అండ్ డి ఈజ్ 1:2. మరి బీకి డికి మధ్య ఉన్నటువంటి రేషియో ఎంత అంటే 1:2గా ఇక్కడ మనకి మాట్లాడుతూ ఉన్నాడండి. ఈ యొక్క కండిషన్ సాటిస్ఫై అయ్యేటట్టుగా ఏ ఆప్షన్ ఉంటే అది మనం ఆన్సర్గా తీసుకోవాలండి. ఒకసారి జాగ్రత్త చూడండి, ఏకి బీకి 140 డిఫరెన్స్ అంటున్నాడు. మరి ఏకి బీకి డిఫరెన్స్ ఎంత అంటే ఇక్కడ మనం సింపుల్గా 140 ఉందండి. 260 120 డిఫరెన్స్ 140, రైట్. సికి డీకి మధ్య డిఫరెన్స్ అండి. సో సికి డీకి మధ్య డిఫరెన్స్ చూస్తే ఇక్కడ కూడా మనకి 80 డిఫరెన్స్ ఉంది. 320లో 80 పోతే 240. కాబట్టి మన ఈ యొక్క 2 కండిషన్ సాటిస్ఫై అయ్యేటట్టుగా మనకి ఫస్ట్ ఆప్షన్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, A:T 2:3 అంటున్నాడు. సో ఒకసారి A:C అంటున్నాడు కనుక సో ఏ వాల్యూ 260 అండి. సో సి వాల్యూ వచ్చి 320. ఒకసారి కట్ చేద్దాం. సో 213 టైమ్స్ 216 టైమ్స్ అండి. అంటే 13:16 వచ్చింది కాబట్టి డెఫినెట్గా ఇది ఫెయిల్ అవుతుంది. ఎప్పుడైతే ఈ కండిషన్ ఫెయిల్ అయిందో మన ఆన్సర్ కూడా అది కాదండి. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 1 అనేది మనం ఇక్కడ సరైన సమాధానంగా అయితే ఇక్కడ ఇవ్వకూడదండి. సరైన సమాధానం అయితే అవ్వదు. మరి ఇప్పుడు ఆప్షన్ 2కి వెళ్తున్నానండి. ఆప్షన్ 2 చూడండి, ఏకి బీకి మధ్య ఉన్న డిఫరెన్స్ ఇక్కడ ఎంత అంటే 140 సరిపోతుంది. 600కి 520కి డిఫరెన్స్ ఎంత అంటే 80 ఇక్కడ సరిపోతుందండి. నెక్స్ట్ వన్ ఏమన్నాడు, A:C 2:3 అంటున్నాడు. ఏ వాల్యూ మనకి ఇక్కడేమో 300 ఇచ్చాడు. సో సి వాల్యూ వచ్చేసరికి 600 ఇచ్చాడు. మరి ఇది 1:2 అవుతుందండి. 1:2 కాబట్టి ఇక్కడ సో 2:3 ఉండాలి కనుక ఆప్షన్ 1 ఆన్సర్ కాదు, ఆప్షన్ 2 కూడా కాదండి. ఇప్పుడు నేను ఆప్షన్ 4 ఒకసారి చెక్ చేస్తా. ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుందా లేదా ఒకసారి చూద్దామండి. చూడండి, ఏకి బీకి డిఫరెన్స్ 140 ఉండాలంట. 120కి 180కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 140. మరి సికి డీకి డిఫరెన్స్ ఎంత ఉండాలంటే 80 ఉండాలి. మరి ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందంటే 120 ఉంది. అంటే ఆన్సర్ మనది 4th ఆప్షన్ కూడా కాదండి. సో దాని యువర్ ఆన్సర్ విల్ బి చాయిస్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఎప్పుడైతే చాయిస్ 3 ఉందో మనం 400, 260, 600, 520 చూడండి ఇక్కడ. సో 400కి 260కి 140 డిఫరెంట్. నా 600కి 520కి డిఫరెన్స్ ఎంత అంటే 80 అండి. నా A:C అంటే 400 600 అంటే 202 టైమ్స్ 203 టైమ్స్ అండి. ఒకసారి చూడండి ఇక్కడ A:C ఈజ్ ఈక్వల్ సో 400:600 అన్నాడు. కాబట్టి ఇది డెఫినెట్గా ఏమవుతుందంటే 2:3గా అవుతుందని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ మనం వచ్చి B:D అన్నాడు. B:D అన్నప్పుడు సో బి వాల్యూ ఓకే, బి వాల్యూ మనకి ఇక్కడ 260 ఇచ్చాడు. డి వాల్యూ 520 అండి. సో 260 అండ్ 520 ఒకసారి కట్ చేసుకుంటే మనం ఇక్కడ సో 13 2 టైమ్స్ 13 4 టైమ్స్ అంటే 1:2 అండి. సో సరిపోతుంది కదా B:D. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏం చెప్పాలంటే థర్డ్ ఆప్షన్లో ఉన్నటువంటి సో 400, 260, 600, 520 అనేది ABCD యొక్క విలువలుగా ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు. కనుక ఈ యొక్క క్వశ్చన్ ఎక్స్క్లూజివ్గా మనం సో ఆప్షన్ వెరిఫికేషన్తో మాత్రమే ఇక్కడ చేయగలుగుతున్నామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 29th one. The ratio of the incomes of A and B is 2:3 and that of their expenditures is 1:2 if 90% of B's expenditure అండి. ఒకసారి చూడండి, 90% ఆఫ్ బీస్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు సో ఏమంటున్నాడంటే ఇన్కమ్ ఆఫ్ ఏ అండి. ఇన్కమ్ ఆఫ్ ఏ. సో ఏ యొక్క ఇన్కమ్కి 90% ఆఫ్ ద బి ఎక్స్పెండిచర్ సమానం అంటున్నాడు. ఒకసారి చూడండి, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద సేవింగ్. ఇప్పుడు మనకి సేవింగ్స్ రేషియో అడుగుతున్నాడండి. సేవింగ్స్ రేషియో అడుగుతున్నాడు కాబట్టి రేషియో ఆఫ్ ద ఇన్కమ్స్ ఆఫ్ ఏ అండ్ బి 2:3 అన్నాడు. చూడండి ఇక్కడ ఇన్కమ్స్ యొక్క రేషియో ఎంత అంటే మనం 2:3గా ఇచ్చాడు. నా నెక్స్ట్ ఎక్స్పెండిచర్స్ యొక్క రేషియో ఎంత ఒకసారి చూద్దాం. ఎక్స్పెండిచర్స్ యొక్క రేషియో ఎంత అంటే సో 1:2గా ఇక్కడ చెప్తూ ఉన్నాడు. నా 90% ఆఫ్ బీస్ ఎక్స్పెండిచర్ ఈక్వల్ టు ఏస్ ఇన్కమ్ అండి. కనుక సో బి యొక్క ఎక్స్పెండిచర్ ఎంత అంటే 1 పార్ట్ అండి. సో 2 పార్ట్స్. సో 90% అంటే దీన్ని 9/10 రాయొచ్చు ఇంటూ బి ఎక్స్పెండిచర్. కనుక ఇన్కమ్ని నేను సింగిల్ వేరియబుల్ ఏతోను
సో ఎక్స్పెండిచర్ని బీతో చూపిస్తాను, ఎందుకంటే అమౌంట్స్ ఈక్వల్ కాదండి. సో అందువల్ల నేను ఇక్కడ సింపుల్గా ఏం చేశానంటే 2A 3A 1B 2B అండి. ఇప్పుడు జాగ్రత్త చూడండి, బి యొక్క ఎక్స్పెండిచర్ ఎంత అంటే ఇక్కడ ఇది ఏది, ఇది బీదండి. బి యొక్క ఎక్స్పెండిచర్ ఎంత అంటే 2B, 9/10 × 2B ఈజ్ ఈక్వల్. ఏ యొక్క ఇన్కమ్ ఎంత అంటే 2A అండి, 2A. అప్పుడు 2కి 2 కట్ అవుద్ది, ఈ బి అడ్డుపోతే 9/10 ఈజ్ ఈక్వల్ ఎంత అంటే A/B అండి. ఎప్పుడైతే మీకు ఇక్కడ A/B 9/10 వచ్చిందో ఇక్కడ మనకు అడుగుతుంది ఏంటంటే సేవింగ్స్ రేషియో అడుగుతున్నాడు. దెన్ సేవింగ్స్ రేషియో విల్ బి, చూడండి ఏ ఇన్కంలో నుంచి ఏ యొక్క ఎక్స్పెండిచర్ తీసివేస్తున్నాం, అదేవిధంగా బి యొక్క ఇన్కంలో నుంచి బి యొక్క ఎక్స్పెండిచర్ తీసేస్తున్నా. అప్పుడు నాకు ఏ వాల్యూ 9 బి వాల్యూ 10 వచ్చింది. సో ఏ వాల్యూ 9 అండ్ బి వాల్యూ 10 వస్తుంది. అదేవిధంగా ఏ వాల్యూ 9 అండ్ బి వాల్యూ 10 వస్తుందండి. ఇప్పుడు చూడండి 2 9s are 18, 18లో 10 పోతే ఎంత 8, 3 9s are 27, 27లో 20 పోతే ఎంత 7. కాబట్టి ఇక్కడ ఏబి యొక్క సేవింగ్స్ రేషియో ఎంత అంటే 8:7గా ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు. ఎప్పుడైతే ఇలా కండిషన్ వాడుతున్నాడో మనకి ఇన్కమ్ ఎక్స్పెండిచర్ యొక్క అమౌంట్స్ ఇవ్వనప్పుడు మన ఇన్కమ్ను ఒక సింగిల్ వేరియబుల్ ఏతోనూ ఎక్స్పెండిచర్ బీతోనూ తీసుకోవడం ద్వారా చాలా ఈజీగా సేవింగ్స్ రేషియో అనేది మనకి ఇక్కడ కనుక్కోవచ్చు అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇదే ప్యాటర్న్ క్వశ్చన్ ఉంది. 30th క్వశ్చన్ చూద్దాం. ద ఇన్కమ్స్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ద రేషియో 5:3 అండ్ దేర్ ఎక్స్పెండిచర్స్ ఆర్ ఇన్ ద రేషియో 9:5. ఇఫ్ ద ఇన్కమ్ ఆఫ్ ఏ ఈజ్ twice the expenditure of B, then what is the ratio of savings of A and B అండి. ఫ్రెండ్స్ మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే ఇక్కడ చూడండి ఇన్కమ్ ఆఫ్ ఏ ఈజ్ ట్వైస్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ బి అంట. ఇక్కడ చూడండి ఇన్కమ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ ట్వైస్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ బి అంటున్నాడు. ఎక్స్పెండిచర్ ఆఫ్ బి. నా వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద సేవింగ్స్ ఆఫ్ ఏ అండ్ బి అంటున్నాడు. ఓకే, ఇక్కడ చూడండి ఏ అండ్ బి అండి, ఏ అండ్ బి. ఫస్ట్ మనం ఇన్కమ్స్. సో మన యొక్క ఇన్కమ్స్ ఎలా ఉన్నాయంటే ఏ అండ్ బి 5:3 ఉన్నాయండి. ఇక్కడ 5 అండ్ ఇక్కడ 3 తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఏమనంటే దేర్ ఎక్స్పెండిచర్స్ ఆర్ 9:5 అంట. సో వాటి యొక్క ఎక్స్పెండిచర్స్ రేషియో ఎలా ఉన్నాయి అంటే సో సింపుల్గా మనకి ఇక్కడ సో 9:5గా ఇక్కడ ఇచ్చాడండి, 9:5గా ఇచ్చాడు. సో ఇన్కమ్స్ 5:3, ఎక్స్పెండిచర్ 9:5 అయితే ద ఇన్కమ్ ఆఫ్ ఏ ఈజ్ ట్వైస్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ బి అంటున్నాడు. కాబట్టి అది కండిషన్ అండి. ఒకసారి చూద్దాం, ఇది 5A ఇది 3A, ఇది 9B ఇది 5Bగా తీసుకుందాం. సో సేవింగ్స్ రేషియో అడుగుతున్నాడు కాబట్టి సో సేవింగ్స్ దెన్ సేవింగ్స్ రేషియో విల్ బి, చూడండి ఇక్కడ 5Aలో 9B సబ్ట్రాక్ట్ చేయాలి, అదేవిధంగా 3Aలో 5B సబ్ట్రాక్ట్ చేయాలండి. అప్పుడు మనకి ఎంత వస్తుందంటే టోటల్గా చూడండి ఇన్కమ్ ఆఫ్ ఏ అన్నాడు, ఇన్కమ్ ఆఫ్ ఏ ఎంత ఉందంటే 5A ఉంది, ఎక్స్పెండిచర్ ఆఫ్ బి అంటున్నాడు సో 5B ఉందండి. అంటే ఇక్కడ ఇన్కమ్ ఆఫ్ ఏ అంటే 5A ఉంది, సో 2 ఇంటూ ఇది 5B ఉంది. అప్పుడు నాకు ఓవరాల్గా 5A ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 10B అండి. ఆ బి ఇటు వస్తే A/B ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 10/5. సో 10/5 అంటే 2/1గా తీసుకోవచ్చు అండి. అంటే ఇక్కడ ఏ వాల్యూ 2, బి వాల్యూ 1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తా. అప్పుడు నాకు ఏ వాల్యూ 2 అంటే 5 × 2 మైనస్ 9 ఇంటూ సో బి వాల్యూ ఎంత వచ్చిందంటే 1 అండి. అండ్ 3 × 2 మైనస్ 5 × 1 అండి. సో 5 2 10, 10 - 1 ఎంత అంటే 1. 6 - 5 ఎంత అంటే 1 అండి. కనుక సేవింగ్స్ రేషియో ఏ కామా బి ఎంత అన్నప్పుడు మనం సింపుల్గా ఆప్షన్ 2 అనేది సరైన సమాధానంగా ఇక్కడ మనం ఎంచుకోవచ్చు అండి. సో ఈ విధంగా మనకి ఎగ్జామినర్ మనకి సో ఇన్కమ్ ఎక్స్పెండిచర్ సంబంధించి ఈ యొక్క ప్యాటర్న్ మనం చెప్పామండి. ఇక్కడ మనం క్వశ్చన్ నెంబర్ ఇక్కడ 17th క్వశ్చన్ నుంచి మనం ఇక్కడ 30th క్వశ్చన్ వరకు ఇప్పుడు మనం ఎక్స్ప్లెనేషన్ అయితే చేసుకోవటం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మనం సో 31 ప్రశ్న నుంచి మనం ఎక్స్ప్లెనేషన్ అనేది స్టార్ట్ చేద్దాం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు.